దేశంలోని స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాలు చవిచూశాయి. ఉదయం లాభాలతో మొదలైన సూచీలు మార్కెట్ ముగిసే సమయానికి 135 పాయింట్ల నష్టాన్ని చవిచూశాయి. ఒత్తిడి కారణంగా ఐటీ, ఎఫ్ఎంసీజీ స్టాక్ సూచీలు ప్రభావితమయ్యాయి. సెన్సెక్స్ 75,183.36 పాయింట్ల వద్ద ముగిసింది. ఇటు నిఫ్టీ 4.30 పాయింట్లు కోల్పోయి 23,654.70 పాయింట్ల దగ్గర క్లోజ్ అయింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కలగజేసుకోవడంతో యూఎస్ డాలర్తో రూపాయి మారకం విలువ కాస్త బలపడింది. 8 రోజుల పతనం తరువాత రూపాయి మారకం విలువ బలపడడం గమనార్హం. 63 పైసలు బలపడి 96.23కు రూపాయి మారకం విలువ చేరుకుంది. ఇక సెన్సెక్స్ 30 సూచీలో బజాజ్ ఫైనాన్స్, టెక్ మహీంద్రా, హిందుస్థాన్ యూనిలివర్, ఇన్ఫోసిస్, బజాజ్ ఫిన్ సర్వే ముఖ్యంగా నష్టాలు చవిచూశాయి. కాగా ఇండిగో, బిఈఎల్, ట్రెండ్, అదానీ స్పోర్ట్స్, అల్ట్రాటెక్ సిమెంట్ వాటాలు లాభపడ్డాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర $104 వద్ద ట్రేడ్ అవుతుంది.